గగన్ ఆఫీస్ లో ఉంటే ఇందు పరిగెత్తుకుంటూ గగన్ ఆఫీస్ లోకి వచ్చి గగన్ క్యాబిన్ లోకి వచ్చి అన్నయ్య అన్నయ్య అంటూ గగన్ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే భూమి గగన్ క్యాబిన్ దగ్గరికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇందు ఎందుకమ్మా ఏడుస్తున్నావని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అన్నయ్య నాకు ఇవ్వవలసిన కట్నాన్ని మా అపూర్వ అత్తయ్య చేత ఇప్పించలేక మా వాళ్ళంతా బాధపడుతూ ఉంటే ఆ 2 కోట్ల కట్నం డబ్బులు నువ్వు ఇచ్చేసి నా కాపురం నిలబెట్టావన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నీ రుణం తూర్చలేనిదన్నయ్య. నన్ను కొట్టన్నయ్య నా కాపురాన్ని నువ్వు నిలబెట్టావన్నయ్య అని ఇందు చెప్తూ ఉంటుంది. ఇందు అలా అభిమానంగా గగన్ ని హక్ చేసుకొని తన ప్రేమనంతా కూడా చూపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న భూమి చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది. వెళ్ళమ్మా ఇందు వెళ్ళు, నీకు ఇక ఎటువంటి కష్టం రాదు. మీ అత్తయ్య మామయ్య చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నన్ను అడుగుతూ ఉండు అని గగన్ ధైర్యం చెప్తాడు. అలాగే అన్నయ్య వెళ్ళొస్తానన్నయ్య అని ఇందు బయలుదేరి వెళ్తుంది. తర్వాత భూమి గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. ఇంత మంచి గుణం ఉన్న వ్యక్తి నన్ను ప్రేమించటం నేను చేసుకున్న అదృష్టం అని భూమి గగన్ ని గట్టిగా హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు గగన్ భూమి వదులు, నీకే చెప్తున్నది, భూమి వదులుతావా లేదా అని భూమిని బదిలించేసుకుంటాడు. ఇంత గొప్ప వ్యక్తి నన్ను ప్రేమించటం నేను చేసుకున్న అదృష్టం అని అంటున్నా నేను ఎంత గొప్పవాడినైతే ఏంటి, నాకు కావాల్సిన వాళ్ళ మనసులో నేను ఎంత స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోయాను అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. గగన్ మాటలు విని భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. మరి గగన్ కన్నీళ్లు పెట్టుకుని అలా మాట్లాడుతూ ఉంటే భూమి ఇప్పటికైనా ఐ లవ్ యూ చెప్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.